అన్నట్లుగా మోకాళ్ళు వేసి మన బాధ ఏంటో దేవుడు చెప్పుకుంటే తప్పకుండా తీరుస్తాడు. మీరు పోయి వచ్చేవారం మరి ఇదే సాక్ష్యం చెప్పాలి, మీరు చెప్తారు. మీరు రేపు పొద్దున్నే ప్రార్థన చేసుకోండి, మీ సమస్య వచ్చేవారం జవాబు చెప్పండి. నా యొక్క సాక్ష్యం అయితే అది. సరే, దేవుడు మనం రక్షించడానికి వచ్చి తిరిగి లేచి మరి బాప్తిజం తీసుకొని ఆయన మాదిరిగా ఆయన మనకు మాదిరిగా చూపించాలన్నమాట. మనం కూడా అలాగే జీవించాలని కోరుకుందాం, అలాగే జీవించాలని మనందరం దేవుడిని అడుగుదాం. తర్వాత మన పితరులైన పితరులు అంటే మన తల్లి తండ్రులు తాత ముత్తాతలు, వీళ్ళు మన వెనకాల వాళ్ళు అన్నమాట. పితరులు అంటే మన వెనకాల వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం. మనం ప్రార్థన చేసి దేవుని అడుగుతున్నాం కాబట్టి ఈ స్థితిలో ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన తల్లిదండ్రులు మన కోసం ప్రార్థన చేశారు. మనం ఏం చేయాలి? మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి, మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి. అంటే మనం బదులు మోసే పనిలేదు, బదులే పెట్టే పనిలేదు. ఒక ప్రార్థన చేయడమే, దేవుణ్ణి అడగడం మనకు చేయాల్సిన పని. ఒకే మాట, దేవుణ్ణి అడగడం వల్ల మన ప్రతి ఒక్క దానికి సమాధానం వస్తుంది. దానికి నేనే సాక్ష్యము.